హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఏంటంటే ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి. పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగను నారి అన్నదంట. పూరి మంచి పొంగితేనే టేస్టీ ఉంటే తినాలనిపిస్తుంది. కొంచెం బ్రౌనిష్గా ఉంటే మంచిగా ఆయిల్ కూడా పట్టదు, అసలు ఆయిలే పట్టదు. ఇట్లాంటికి నా చూడ అసలు ఉండదు, చాలా చాలా తక్కువ ఆయిల్ పట్టదు. పిండి కొంచెం పూరి చేసేటప్పుడు పిండి కొంచెం గట్టిగా తడుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే పూరి మంచి పొంగుతుంది, టేస్టీగా ఉంటుంది. పిండి లూజ్ అయింది అనుకోండి, పిండి లూజ్ అయితే కంపల్సరీ ఆయిల్ పీల్చుకుంటుంది. ఈరోజు స్పెషల్స్ ఏంటంటే, నిన్న పని బాగా అయింది ఫ్రెండ్స్. అమ్మవారి దగ్గర చాలా పని అయింది. ఇదైతే అది తుమ్మికూర అంటారు కదా, ఇది తుమ్మికూర. నిన్న అసలు సరిగ్గా భోజనం చేయలేదు, ఎవరు సరిగ్గా తినలేదు. నిన్న మేము మా సార్ నేనే ఉన్నాం కనుక ఈరోజు టమాటా పప్పు విత్ పూరి, టీ. అక్కడి నుంచి టీ అయిపోయింది, అక్కడి నుంచి పూరి అయిపోయింది. కొంచెం వీటి కాంబినేషన్ రైస్లోకి పచ్చి పులుసు చేద్దామని కొంచెం చింతపండు నానబెట్టా. పచ్చిమిర్చితో పచ్చి పులుసు చాలా బాగుంటుంది కాల్చి చేస్తే. ఈరోజైతే మా స్పెషల్ ఇంతే ఫ్రెండ్స్. పూజ అయిపోయింది, టిఫిన్ చేద్దామని వచ్చా. మీ అందరు పూజలు అయిపోయినాయా? నిన్న చాలా కొంచెం సిక్ అయ్యాను, ఎందుకంటే డే మొత్తం పూజలతోటి, ఊర్లో పూజ, అమ్మవారి దగ్గర చాలా పూజలు, అమ్మవారి దగ్గర కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఇట్లా వస్తారు కదా, అదే నాకు నిన్న చాలా అయిపోయింది. ఈవినింగ్ వరకు అదే అయిపోయింది. అందుకని ఈరోజు సింపుల్గా పెట్టుకున్నాను. పూజ అయితే అయిపోయింది. మీరందరూ టిఫిన్లు తిన్నారా? అమ్మవారి దయ వల్ల మీ అందరూ మంచిగా ఉండాలని, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని, మీరందరూ హ్యాపీగా ఉండాలని, అందులో నా కుటుంబం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం, నా దగ్గర ఈ కళాయిలు చాలా ఉన్నాయి. స్టీల్ ఉన్నాయి, కాపర్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకసారి ఒక వీడియో పెట్టాను, ఇది మా అమ్మ మా పెళ్ళైన కొత్తలో కొనిచ్చింది అని. అంటే చాలా సామాన్లు కొన్నది, అందులో ఇది ఒక స్పెషల్. ఎందుకు నాకు దీంట్లో చేయాలంటే చాలా ఇష్టం, అందుకని ఇదే వాడాను. ఏమనుకోకండి, పాతగా ఉంది అట్లా ఇట్లా అని. నాకెందుకో చాలా ఇష్టం. అప్పుడంటే అప్పుడు ఎక్కువ ఇత్తడి ఇవే ఉండేది, స్టీల్ చాలా తక్కువ. అప్పుడు స్టీల్ అనేది అది బాగుండదు, దేని పనికిరాదు అనేది ఒక ఆలోచన ఉండేది పెద్దవాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.